హాయ్ హలో నమస్తే, నేను మీ యోధ. ఈరోజు మరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇక్కడున్న చెట్లు చూస్తున్నారా? ఇది నేను చూడలే. చెట్లు కాదు, మొక్కలు చూస్తున్నారా? ఇవి శనగ చెట్లు అండి. వేరు కొమ్ము శనగ పలుకు, కొమ్ము శనగలు ఉంటాయి కదా నల్లటివి, దాని తాలూకు చెట్లు అండి ఇవి. నేను ఒక గుప్పెడు వేసాను ఇక్కడ, ఇట్లాగా ఇలా వచ్చింది. ఇప్పుడు దీంతో మనం కూర కూడా చేసుకోవచ్చండి. కొమ్ము శనగలతోనే కాకుండా దీంతో కూడా లీవ్స్తో కూడా కూర చేయొచ్చు. ఇగోండి, ఇక్కడ వరకు మనం తీసుకోవాలి. ఇక్కడ వరకు మనం తీసేసుకొని చక్కగా బంగాళదుంపలోని బాగా వేసి ఫ్రై చేసి తింటే పప్పుతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అక్కడ కట్ చేసుకున్నాం కదండి శనగ మొక్కల్ని, అవి ఇలా శుభ్రంగా మట్టి లేకుండా బాగా కడుక్కోవాలండి. కట్ చేసుకోవాలి. ఇదిగోండి, దీన్ని ఇలా మనం కుండగా తరిగేసుకున్నాం. ఇప్పుడు బంగాళదుంపని కట్ చేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం, తాలింపు పెట్టిస్తా. ఇప్పుడు మనం అలాగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇగోండి, బంగాళదుంపలు ఒకటి తీసుకున్నాను నేను, మీకు కూర చూపించాను. దానికి కావాల్సిన తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెము ఇంగువ, ఉప్పు, కారం, పసుపు, నూనె, అంతేనండి. ఈ కూర చేసుకోవడానికి మనకి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదండి. ఇగోండి, ఇలాగా నూనె బాగా మరుగుతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు కూడా వేగనివ్వండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ వేయాలి. దీంట్లో ఇంగువ వేసినాక మనం కోసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు, ఈ కూరని దించాలి. ఇది బాగా ప్రోటీన్ ఫుడ్ అండి. ఉప్పు, కారం, రుచికి తగినంత ఉప్పు, కారం మీ స్పైసీనెస్ బట్టి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి చేసి ట్రై చేయండి. మీకు కనుక ఈ టేస్ట్ నచ్చినట్టుగా అయితే నాకు కామెంట్ పెట్టండి. ఇలా కొంతసేపు వేగనించి ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ కూరలో అంతగా స్పైసీ బాగోదు. ఇది నీళ్ళు ఎందుకంటే కొంచెం బంగాళదుంపలు ప్రెషర్ మీద ఉడకడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్, నాకు అదే ఈ కూర గురించి ఏమైనా కావాలి అని అనుకుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.